హాయ్ ఎవరివన్. ఈరోజు ఈ వీడియోలో ఏఎల్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే నోటిఫికేషన్ అనాలిసిస్ చేస్తూ తెలుసుకుందాం. అలాగే అసలు సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా, ఐ సర్జరీ చేయించుకుంటే ఏమవుతుంది అన్నీ ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ని 1:1 రేషియోలో పిలుస్తారు. ఫైనల్ రిజల్ట్ అనేది 70% ఆఫ్ పార్ట్ ఏ ఆఫ్ CBT2 అండ్ సేమ్ పర్సన్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ CBT2 పార్ట్ బి అండ్ స్కోర్స్ ఇన్ CBAT. 70% ఆఫ్ CBT2 పార్ట్ ఏ ప్లస్ CBAT స్కోర్ మిక్స్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది తీస్తారు. అందులో క్యాండిడేట్స్ని 1:1 వేకెన్సీకి తీస్తారు. ఇన్ కేస్ ఎవరైనా ఇద్దరు క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళ మెరిట్ అనేది ఏజ్ రిలేటెడ్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని పైన పెడతారు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళకన్నా కింద పెడతారు. అలాగే ఫైనల్ అపాయింట్మెంట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాతనే ఫైనల్ జాబ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడే మనకి సెకండ్ లిస్ట్ కోసం అడిషనల్గా DVK అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ ఎంపానల్మెంట్ ఆర్ అదర్ ఎక్సిజెన్సీస్, RRBs రిజర్వ్ ద రైట్ టు యూటిలైజ్ ద క్యాండిడేట్స్ డౌన్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ యాజ్ పర్ మెరిట్ అండ్ ఆప్షన్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్. దిస్ హౌఎవర్ విల్ నాట్ కన్ఫర్ ఎనీ వెస్టెడ్ రైట్ ఆన్ సచ్ క్యాండిడేట్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్. ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళకి కావాల్సి వస్తే షార్ట్ ఫాల్ అనేది ఏమైనా ఉంటే వేకెన్సీస్లో డ్యూ టు ఎనీ రీజన్, DBలో ఫెయిల్ అవ్వచ్చు, మెడికల్లో ఫెయిల్ అవ్వచ్చు, RRBకి రైట్ ఉంది మళ్ళీ కింద ఉన్న వాళ్ళ మెరిట్ ప్రకారం తీసుకునే రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే, RRBs కండక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ విత్ రిఫరెన్స్ టు ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ ద క్యాండిడేట్స్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ and are shortlisted for document verification. RRBs may reject the candidature of any applicant at any stage of recruitment process in case the candidate is found to be ineligible, and if appointed, such candidate shall be removed from service summarily. ఆల్ స్టేజెస్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఎలిజిబిలిటీ మ్యాచ్ అవ్వకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయకపోయినా తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. అలాగే బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అగైన్స్ట్ ద నోటిఫికేషన్, క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్ఫ్ దట్ దే ఫుల్ఫిల్ ఆల్ ది ఎలిజిబిలిటీ నార్మ్స్ ఇంక్లూడింగ్ ఏజ్, educational qualifications, medical standards. Candidates should ensure that they have the requisite technical qualification from recognized board, university, institute as on the closing date for the submission of application for this notification. Those awaiting results of the final examination for the prescribed qualification are not eligible and hence should not apply. ఎవరైనా నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే టైంకి ఫైనల్ రిజల్ట్స్ రాకపోయినా వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళు అప్లై చేయకూడదు. నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళ ఫైనల్ రిజల్ట్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చి ఉండాలి. అలాగే ఎవరైనా RRC చేత డీబార్ చేయబడితే వాళ్ళు ఆ నోటిఫికేషన్కి అప్లై చేయకూడదు, లేదా వాళ్ళు ఎప్పుడైనా డిటెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తారు. అలాగే క్యాండిడేట్స్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ PSCs చేత డిస్మిస్ చేయబడితే వాళ్ళు ఇనెలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ SSLC హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఓన్లీ. ఇన్ కేస్ ఎవరైనా నేమ్ చేంజ్ చేసినా ఆ చేంజ్ చేసిన నేమ్నే నోటిఫికేషన్ టైంలో ఇచ్చి ఉండాలి. అప్లికేషన్ టైంలో రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అనేవి సర్టిఫికేట్కి మ్యాచ్ అయి ఉండాలి.
అలాగే ఏమైనా నేమ్ చేంజ్ చేసినప్పుడు గెజెట్ నోటిఫికేషన్ కానీ ఏమైనా మనకి లీగల్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మనకి నోట్ అనేది ఒకటి ఇచ్చారండి. ఎవరైనా మెడికల్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ అని IRMM అని ఉంటుంది. వాల్యూమ్ 1లో చాప్టర్ 5లో మనకి మెడికల్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. అవి మీరు www.indianrailways.gov.in కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తారా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరు ఒకసారి అందులో చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్యాండిడేట్స్. Candidates who have undergone LASIK surgery or any other surgical procedure to correct refractive error are not eligible for the post of ALP. Candidates have to submit declaration in Annexure 6A during document verification. Candidates ఎవరైనా లాజిక్ సర్జరీ చేసుకుంటే వాళ్ళ హై రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్ట్ చేసుకోవడం కోసం నాట్ ఎలిజిబుల్ ఫర్ ALP. అలాగే వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో Annexure 6A ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Annexure 6A అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొఫార్మా ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ రిగార్డింగ్ లేజిక్ ఆర్ అదర్ కరెక్టివ్ ఐ సర్జరీస్. ఇందులో మన నేము, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, రెసిడెంట్ ఆఫ్ ఉంచి నేను ఏ లాజిక్ సర్జరీ ఏమీ చేయించుకోలేదు అని ఉంటుంది. అలాగే ఐ ఆల్సో అగ్రీ దట్ ఇన్ కేస్ మై డిక్లరేషన్ ఈజ్ ఫౌండ్ టు బి ఫాల్స్ ఐ షాల్ బి ఇమీడియట్లీ డిస్క్వాలిఫైడ్ అండ్ డిబార్డ్ ఫ్రమ్ ఆల్ అదర్ రిక్రూట్మెంట్స్ ఇన్ ద రైల్వేస్. ఇన్ కేస్ ఏమన్నా చేయించుకున్నట్టు వాళ్ళు డిటెక్ట్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. అలాగే మిగతా ఇంకా వచ్చే రైల్వే జాబ్స్ కూడా ఏమీ రాయడానికి మనకి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ ఆర్ డిఫరెంట్. పారా 534లో ఉంటుంది. అది ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ క్యాండిడేట్స్ మస్ట్ స్పెసిఫికలీ నోట్ దట్ ది పోస్ట్ ఆఫ్ ALP has stringent medical standards, hence they must ensure that their fitness both in terms of vision as well as physical standards is as per the prescribed requirement detailed in the medical manual indicated above. రైల్వేలో మనకి వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అనే రెండు ఉంటాయండి. వర్టికల్ రిజర్వేషన్ అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ని మన SC, ST, OBC, EWS ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్లో వస్తాయి. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే సోషల్ కమ్యూనిటీకి సంబంధం ఏమి ఉండదు. PWD హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ ఇచ్చేదాన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. ఈ నోటిఫికేషన్లో EWS, SC, ST, OBC, నాన్ క్రిమీ లేయర్ వాళ్ళందరికీ కూడా వర్టికల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఆ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిజిబుల్ రిజర్వేషన్ లిస్ట్లో వాళ్ళ రిజర్వేషన్ ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ విల్ బి కన్సిడర్డ్ అగైనెస్ట్ జనరల్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కే ఎలిజిబుల్ అవుతారు అందరూ కూడా. అయితే సపరేట్గా ఈ రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC, EWS వీటికి వేకెన్సీస్ ఏవైతే సపరేట్గా మెన్షన్ చేశాడో ఆ వేకెన్సీస్ ఓన్లీ ఫిల్డ్ బై ఆ క్యాండిడేట్స్తోనే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ OBC non-creamy layer candidates should specifically mention that this is also to certify that he or she does not belong to persons or sections in creamy layer mentioned in column 3 of the schedule to the Government of India. అలాగే మన ఇప్పుడు నాన్ క్రిమీ లేయర్ OBC నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ Annexure ఇచ్చిన Annexure 2లో
ప్రొఫార్మా అనేది రెడీ చేస్తారు కదా సర్టిఫికేట్, అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి ఈ పాయింట్ అనేది. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు ద పర్సన్స్ ఆర్ సెక్షన్స్ మెన్షన్డ్ ఇన్ కాలమ్ 3. ఒకసారి మనకు ఆ ఎనెక్సర్ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పర్సన్ సీకింగ్, ఈ పాయింట్, ఏ పర్సన్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ది బేస్ ఆఫ్ రిజర్వేషన్ టు ఓబీసీస్ మస్ట్ ఎన్షూర్ దట్ హీ పొసెస్ ద క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ and does not fall in creamy layer on the closing date of submission of application. ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కింద వస్తారో వాళ్ళు అప్లికేషన్ క్లోజింగ్ టైంకి వాళ్ళు అనేది క్రిమీ లేయర్లోకి రాకుండా ఉండాలి. అంటే అప్లికేషన్ క్లోజింగ్ టైంకి వాళ్ళ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఉండాలి. నాన్ క్రిమీ లేయర్ది యాక్చువల్గా 1 year ఉంటుంది కదా, ఆ క్లోజింగ్ టైంకి అది ఇన్వాలిడ్ అయి ఉండకూడదు. అలాగే ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ని మన డీవీ టైంలో చూపించాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సర్ 2A ఉంటుంది, అందులో సపరేట్గా మెన్షన్ చేయాలి డు నాట్ బిలాంగ్ టు క్రిమీ లేయర్ అని మనం అందులో ఉంటుంది. దాన్ని మనం సెల్ఫ్ డిక్లేర్ చేసి డీవీ టైంలో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళని యూఆర్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేస్తారు. అప్పటికి వాళ్ళు అన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇందులో ఈ పోస్ట్కి డిజేబుల్డ్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వస్తారు ఈ రిజర్వేషన్ కింద, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ కమ్యూనిటీ. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది డీటెయిల్గా మన కింద డాక్యుమెంట్ లిస్ట్ ఉంది, అక్కడ చూద్దాం. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రజెంట్ ఎంప్లాయర్. క్యాండిడేట్ సర్వింగ్, ఎవరైనా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్లో ట్రైనింగ్లో ఉన్న, ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు ఎన్ఓసి తీసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ముందు ఇన్ఫామ్ చేస్తేనే మనకి ఎన్ఓసి అనేది ఇస్తారు. ముందు ఇన్ఫామ్ చేయకుండా ఎన్ఓసి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎన్ఓసి సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇచ్చారు, క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ఇన్ కేస్ ఏ కమ్యూనికేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయర్ బై ఆర్ఆర్బీ కన్సర్న్డ్. ఎవరైనా వాళ్ళ ఎంప్లాయర్ చేత ఆర్ఆర్బీకి ఏమైనా కమ్యూనికేషన్ అనేది ఇస్తే విత్ హోల్డింగ్ పర్మిషన్ టు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఆర్ అపీరింగ్ ఇన్ ఎగ్జామినేషన్ దేర్ అప్లికేషన్ క్యాండిడేచర్ విల్ బి లియబుల్ టు రిజెక్టెడ్ ఆర్ క్యాన్సిల్డ్. వాళ్ళు ఏమైనా విత్ హోల్డ్ చేస్తున్నామని ఏమైనా కమ్యూనికేషన్ ఆర్ఆర్బీకి కనుక ఇస్తే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చాక కొన్ని డేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సపరేట్ కాల్ లెటర్ వస్తుంది. అలాగే డీవీ షెడ్యూల్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సీరియల్ నెంబర్ మనకి ఉంటుంది కదా అప్లికేషన్లో, ఆ సీరియల్ నెంబరు అనేది అందులో మెన్షన్ చేసి డేట్ ఏ రోజుకి ఎంతమంది అన్నీ ఉంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ సీరియల్ నెంబర్ ప్రకారం మనం ఆ రోజు అటెండ్ అయ్యాల్సి వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మన సికింద్రాబాద్ సౌత్ లాలాగూడలో ఉంటుంది, అక్కడే జరిగింది అందరికీ. ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ టైంది. ఇప్పుడు కూడా సేమ్ మ్యాక్సిమం ఇలానే ఉంటాయన్నీ. ఏమైనా చేంజెస్ ఉంటే డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చూద్దాం. అలాగే మనకి ఎస్ఎంఎస్ ఈమెయిల్ అలర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అందరూ వాళ్ళ మొబైల్స్ కానీ ఈమెయిల్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ యాజ్ అప్లికబుల్ ఇన్ దేర్ కేస్ అలాంగ్ విత్ ఈ కాల్ లెటర్. ఈ కాల్ లెటర్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మ్యాట్రికులేషన్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్.
date of birth, matriculation, qualification. The candidate's name and father mother name mentioned in application will be verified with reference to the names mentioned in the certificate. మనకి 10th సర్టిఫికేట్, మనకైతే 10th సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అందులో ఫాదర్ మదర్ నేము మన అప్లికేషన్లో ఇచ్చిన నేమ్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫుల్ సర్ నేమ్ బదులు ఇనీషియల్ ఒకటే పడినా, అలాంటి నేమ్ మిస్టేక్స్ ఫుల్ నేమ్ బదులు షార్ట్లో పడినా మన అఫిడవిట్ అనేది లాయర్ దగ్గర నోటరీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుల్ సర్ నేము మీ పేరు, అలాగే ఇనీషియల్ మీ పేరు ఎక్కడైనా అలా ఏమైనా ఉంటే రెండు కూడా సేమ్ పర్సన్ అని అఫిడవిట్లో మెన్షన్ చేసి మనం డీవీ టైంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి 10+2 ఇంటర్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పియూసి. ఇంటర్ కానీ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ పియూసి అని కొన్ని స్టేట్స్లో ఉంటాయి, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. వాళ్ళకి అలాంటివి ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీవిటీ, ఎస్సీవిటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ట్రైనింగ్ అని స్టేట్ది. ఐటీఐ వాళ్ళకి డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ విత్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఐటీఐ వాళ్ళైతే ఎన్సీవిటీ, ఎస్సీవిటీ సర్టిఫికేట్స్, డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమా సర్టిఫికేట్ అలాంగ్ విత్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్, సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే ఏం చేయాలనేది మనం చూద్దాం, నెక్స్ట్ లాస్ట్లో వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మాట్ ఎనెక్జర్ 1. మనకి ఇక్కడ ఎనెక్జర్ 1 అనేది ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేట్ ఫార్మాట్లోనే మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ రావాలి. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ కాన్స్టిట్యూషన్ అనే ఈ డీటెయిల్స్ అన్నీ మనకు అక్కడ రావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఆ సర్టిఫికేట్లో రావాలి. సేమ్ ఈ ప్రొఫార్మాలోనే మనం రెడీ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మాట్ యాజ్ పర్ ఎనెక్జర్ 2. ఎనెక్జర్ 2 అనేది ఎనెక్జర్ 2 ఇలా ఉంటుందండి. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇలా ఉండాలి ఫార్మాట్ అనేది. అదే మీరు తీసుకున్న సర్టిఫికేట్లో ఇక్కడ ఇలా మెన్షన్ చేసి కూడా ఉండాలి. This is also to certify that he or she does not belong to the persons or sections creamy layer mentioned in column 3 of the schedule to the government of India. ఈ పాయింట్ కంపల్సరీగా మీరు తీసుకునే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉండాలి. అలాగే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఈ ఫార్మాట్లో డీవీ టైంలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ అన్నీ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆర్ఆర్బి రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ మెన్షన్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ వేవింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ పర్ ఎనెక్జర్ 3. మీకు ఎవరైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఆప్షన్ పెట్టి ఎగ్జామినేషన్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ చేసుకున్నారో వాళ్ళు ఎనెక్జర్ 3 ప్రకారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫార్మా కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. తర్వాత ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ బుక్, ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లియర్లీ మెన్షనింగ్ ద రీజన్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ బుక్, ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లియర్లీ మెన్షనింగ్ ద రీజన్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఉండాలి. అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్ కార్డ్.
ఒరిజినల్ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో కాపీ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఈ పోస్ట్కి డిజేబుల్డ్ పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి 10th పాయింట్ మనకి అవసరం లేదు. అలాగే ఎన్ఓసి, నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయ్. ఎన్ఓసి ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్ విత్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. మనం ఎన్ఓసి తీసుకోవాలి, దానిలో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఎన్ఓసి ఫ్రమ్ డిఫెన్స్ పర్సనల్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ విత్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ in addition for those ex-servicemen candidates who secured civil employment after applying for this SN. The acknowledgement copy of the declaration submitted to the civil employee giving the details of application against this SN. ఎవరైనా సివిల్ డిఫెన్స్ పర్సనల్స్ ఉంటే, వాళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్ వచ్చుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క ఎంప్లాయర్కి నోటిఫికేషన్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎన్ఓసి అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ మైనారిటీ కమ్యూనికేషన్ డిక్లరేషన్ అఫిడవిట్ ఆన్ నాన్ జ్యుడిషియల్ పేపర్ యాజ్ పర్ అనెక్సర్ 4. మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ అనేది అనెక్సర్ 4 ప్రకారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది ప్రొఫార్మా. ఈ ప్రొఫార్మా ప్రకారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీని వేవ్ ఆఫ్ చేశారో వాళ్ళు ఈ ప్రొఫార్మా ప్రకారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీస్ అంటే ముస్లిం, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, జొరాస్ట్రియన్స్, పార్సిస్. నెక్స్ట్ గెజెట్ నోటిఫికేషన్ అండి. ఎవరైనా లీగల్ నేమ్ చేంజ్ చేసి ఉంటే వాళ్ళ యొక్క గెజెట్ నోటిఫికేషన్, ఆ లీగల్ డాక్యుమెంట్ అన్నీ ఫాదర్ నేమ్, స్పెల్లింగ్ ఇన్ నేము, ఫాదర్ నేము, ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా చేంజ్ చేసి ఉంటే అవన్నీ సబ్మిట్ డీవీ టైంలో అఫిడవిట్ చేపించి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బోత్ చేంజ్ చేసిన పర్సన్ నేము, ఇంతకుముందు నేము సేమ్ అని చెప్పి అఫిడవిట్లో మెన్షన్ చేసి మనం సబ్మిట్ చేయాలి డీవీ టైం. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్ అది. అలాగే ఎవరైనా అదర్ దాన్ ఇండియా వాళ్ళు ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎవరైనా డివోర్స్ కానీ జ్యుడిషియల్ సెపరేషన్ ఫ్రమ్ ద కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా యాజ్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ డివోర్సీ, judicially separated women, affidavit stating that the candidate has not remarried. ఎవరైనా డివోర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సపరేటెడ్ ఉమెన్ కానీ అఫిడవిట్ స్టేటింగ్ దట్ ద క్యాండిడేట్ has not remarried అనేది అఫిడవిట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ స్పౌస్ ఇన్ కేస్ ఆఫ్ విడో క్యాండిడేట్స్ అండ్ అఫిడవిట్ స్టేటింగ్ దట్ ది క్యాండిడేట్ has not remarried. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైనా చనిపోయినా వాళ్ళు కూడా అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రీమ్యారేజ్ చేసుకోలేదని. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి. ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ ఆర్ రెగ్యులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా 10+2 ITI NTC NAC should contain the date of issue. In case date of issue of this certificate is after the closing date of notification, then the consolidated mark sheet with the date of declaration of the final qualifying exam or individual mark sheet of all the semesters with the date of declaration of each semester results should be submitted. In case of non-availability of date in any of these certificate, then certificate indicating date of declaration of result from the technical board or council or university to this effect should be produced at the time of DT document verification. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అందులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మెన్షన్ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసింది ఆ నోటిఫికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత అయితే మీకు ఇండివిజువల్ మార్క్స్ మెమోస్ అనేవి ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆ ఇండివిజువల్ మెమోస్లో కూడా డేట్ అనేది మెన్షన్ చేయకపోతే మీకు సంబంధించిన బోర్డు కానీ యూనివర్సిటీ కానీ అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ అనేది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకొని డీవీ టైంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ 8 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి, కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి, సేఫ్ సైడ్ ఉంటాయి. అలాగే ఇంకెవరికైనా ఏదైనా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్, candidates should also bring 2 sets of clear and legible self-attested photocopies of all the original document certificates mentioned above. Candidates 2 sets of xerox, ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, 3 sets తీసుకెళ్ళండి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్. సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కానీ ఎవరు సైన్లు చేయొద్దు. అక్కడికి వెళ్ళి డీవీ టైంలో సైన్ చేయమంటే చేసి అక్కడ సబ్మిట్ చేయండి. Candidates of the candidates failing to produce above mentioned original certificates on the date of document verification రోజు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా ఫాల్స్ సర్టిఫికేట్ పెట్టినా వాళ్ళని డిబార్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దొరకకపోయినా తర్వాత జాబ్ వచ్చినాక అలాంటివి ఏమన్నా వాళ్ళకి తెలిసినా కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. నెక్స్ట్, ది క్యాండిడేట్స్ నీడ్ టు అటెండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డ్యూలీ పేయింగ్ 24 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. 24 rupees towards medical examination fee. The date, time and place of medical examination will be intimated at the time of DV. Candidates may note that they should be prepared to stay for more than 4 days for DV medical examination at their own cost. అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు 24 రూపీస్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్కి పే చేయాల్సి ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్, టైము అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ వెన్యూ అనేది మనకు చెప్తారు. అందరూ కూడా 4 days మినిమం 4 daysకి ఉండేలా ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఓన్ కాస్ట్లో ఉండవలసి వస్తుంది ఇన్ కేస్ మెడికల్ ఎక్స్టెన్షన్ అయితే. అలాగే నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రొఫార్మా ప్రకారం మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా ఏంటి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి కాబట్టి సేమ్ ఈ ప్రొఫార్మా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ సర్టిఫికేట్ నెంబరు, వ్యాలిడ్ ఇయర్, డేట్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటాం. ఇంకా అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్, ఇది టీసీ కావాలా వద్దా? సెకండ్ది మెమోస్ లేవు, ఏం చేయాలి? 3, ఓడి తీసుకోలేదు, పీసీసీఎంఎం మాత్రమే ఉన్నాయి. 4, పోలీస్ సర్టిఫికేట్ కావాలా? క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలా? అయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లో మటుకు ఎక్కడ టీసీ గురించి మెన్షన్ చేయడు. టీసీ ఓన్లీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి. అట్ ది సేమ్ టైం సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ కావాలి. టీసీ మెన్షన్ చేయలేదు. టీసీ ఉంటే బెటర్, కానీ మనకు డివిజన్ అలాట్ చేశాక మనం కాల్ లెటర్ వచ్చాక అన్నీ మళ్ళీ సబ్మిట్ చేస్తామని అప్పుడు వాళ్ళు టీసీ అనేది తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతా సర్టిఫికేట్స్ అన్నీ మనకి ఇచ్చేస్తారు. సో టీసీ ఎలాగైనా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అలాగే మీకు మెమోస్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు ఫైనల్ రిజల్ట్ దాని ఫైనల్ సర్టిఫికేట్లో మీకు డేట్ అనేది ఇష్యూ చేస్తే మీకు మెమోస్ లేకపోయినా పర్వాలేదు. మీకు ఫైనల్ సర్టిఫికేట్లో డేట్ అనేది అప్లికేషన్ క్లోజింగ్ కన్నా తర్వాత ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేవి ఉండాలి. ఫైనల్ రిజల్ట్ డేట్ కోసం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓడి ఒరిజినల్ డిగ్రీ అనేది ఇన్ కేస్ అవకాశం ఉంటే తీసుకోండి, లేకపోతే పీసీసీఎంఎం ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్, పోలీస్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేవి డీబీ టైంకి అవసరం లేదు. మీకు కాల్ లెటర్ వచ్చాక నెక్స్ట్ డివిజన్ అలాట్ అయినప్పుడు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.